నిజాం కాలంలో సేవలు అందించినటువంటి వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ మళ్ళీ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగాయి. జీఎంఆర్ సంస్థతోటి కేంద్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించి కూడా కొన్ని వెసులుబాటు కల్పించడము, 150 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ ఒప్పందాన్ని కొంత ఉల్లంఘించొద్దన్నటువంటి ఒక సూచనలు కూడా గతంలో ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రయారిటీని దృష్టిలో పెట్టుకొని మామునూరు ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చెందితే ఉత్తర తెలంగాణకు మొత్తం ఉపయోగపడుతుందన్నటువంటి ఒక ఉద్దేశంతో జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. గతంలో ఉడాన్ పథకంలో కింద భాగంగా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అలాగే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఎన్నో ప్రణాళికలు చేసింది. కానీ కార్యరూపం మాత్రం దాల్చలేదు. 253 ఎకరాల భూమి తక్కువగా ఉందన్నటువంటి ఒక ఆలోచన నేపథ్యంలో ఈ భూమి కేటాయిస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. ఉన్న అడ్డంకులన్నీ సంగతి మేము చూసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ అప్పుడు భూసేకరణ జరగకపోవడం వల్ల అలాగే పెండింగ్లో ఉంది. కానీ ప్రస్తుతానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 253 ఎకరాల భూమికి సంబంధించి నక్కలపల్లి, గుంటూరుపల్లితో పాటు చుట్టుపక్కల కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించి 253 ఎకరాల భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 205 కోట్ల రూపాయల విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పుడు దాదాపు మామునూరు ఎయిర్పోర్టు రావడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్కి ఈజీ అవుతుంది, అలాగే కొత్త కొత్త పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పర్యాటక ప్రాంతంగానే కాకుండా ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వరంగల్లో ఎయిర్పోర్ట్ రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. గత 32 సంవత్సరాల క్రితం ఎగిరినటువంటి విమానము మళ్ళీ ఎగరడానికి సాకారం కల కాబోతుంది. దీనికి సంబంధించి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది భూసేకరణకు సంబంధించి కూడా గతంలో కొద్ది ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అది అడ్డంకులు మాత్రం తొలగిపోయాయి. ఇటు భూసేకరణకు సంబంధించినటువంటి అడ్డంకులు 253 ఎకరాలు క్లియర్ అయిపోయాయి. అలాగే 150 కిలోమీటర్ల ఒప్పందం ఉన్నటువంటి జిఎంఆర్ అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ఒప్పందం మీద కూడా ఇది కూడా ఒకది నిన్న క్లియర్ అయిపోయినటువంటి నేపథ్యం. ఎందుకంటే కేవలం 5 కిలోమీటర్ల పరిధి అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు ప్రాంతానికి 145 కిలోమీటర్లు, కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఇక్కడ మనకు ఈ గ్యాప్ ఏర్పడుతుంది. కాబట్టి దీనికి కొంత ఉదాసీనత ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపించింది. దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో మొత్తానికి ఎయిర్పోర్టు కల సాకారం అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మామునూరు ఎయిర్పోర్టు ప్రాంతం దగ్గర ఉన్నాము. ఈ ప్రాంతంలోనే ఇదివరకు గతంలో కూడా 32 ఏళ్ల క్రితం ఎగిరినటువంటి వాయుద్యుత్ విమానాలు నిజాం కాలంలో కూడా ఎంతో సేవలు అందించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ దాదాపు ఒక 1200కు పైగా ఎకరాల భూ విస్తీర్ణం ఇక్కడ ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ సైనిక 4వ పటాలంకు సంబంధించినటువంటి కొంత ప్లేసు, అలాగే కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి కొంత ప్లేసు ఇక్కడ ఉండేది. కానీ దీనికి సంబంధించి మిగిలినటువంటి భూమి కొంత అన్యక్రాంతమైంది. కొన్ని అన్యక్రాంతమైన నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గోడలు కూడా దాదాపు ఎయిర్పోర్ట్కు సంబంధించి భూమి అన్యక్రాంతం అవుతున్న నేపథ్యంలో మనం చూస్తున్నటువంటి ఈ గోడలన్నీ కూడా దాదాపు చుట్టుపక్కల ఎయిర్పోర్ట్ ఎంత ప్లేస్ ఉందో అంటే దాదాపు 669 ఎకరాల భూమికి సంబంధించి కూడా ఎయిర్పోర్ట్కు సంబంధించి కూడా గోడలు కట్టినటువంటి పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇక్కడ కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ వల్ల ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది కళ సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎదురుగా మనకు ఇక్కడ 4వ బెటాలియన్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఇక్కడ దాంతోపాటు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడ మెయిన్ ఖమ్మం వరంగల్ రహదారి ప్రస్తుతానికి మనం ఉన్నాము. ఈ ఖమ్మం వరంగల్ రహదారికి సంబంధించినటువంటి ప్రాంతం కూడా రోడ్డు విస్తరణ పనులు కూడా చేపడుతున్నారు. ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ భూములకు సంబంధించినటువంటి కానీ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి కానీ అలాగే మిగిలిన కొత్త కంపెనీలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చొరవ వల్ల ఈ వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్కు మళ్ళీ మోక్షం లభించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి నిన్ననే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పౌర విమానయాన శాఖ మంత్రి ఈ ఎయిర్పోర్ట్కు సంబంధించి చాలా ఇనిషియేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖలు రాశారు. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఇప్పుడు మనకు ఉన్నటువంటి 2 సవాళ్లు ఉన్నాయి. 253 ఎకరాల భూమిని సేకరించారు, 205 కోట్ల రూపాయల వాటికి కేటాయించారు. దాంతోపాటు ఇక్కడ పనులు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. భూమి సిద్ధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో పాటు జిఎంఆర్ సంస్థ నుండి కూడా ఆ సానుకూలమైనటువంటి
దృక్పథం కనిపించింది. వీటన్నిటి దృష్ట్యా మామునూరు ఎయిర్పోర్ట్ కళ సాకారమైందని అనుకోవచ్చు. పనులు కూడా ప్రారంభానికి కూడా అధికారులు ఆదేశించారు. ఒక్కసారి మనం లోపల మాత్రం చూసినట్టయితే ఇక్కడ కొంత ఇప్పుడు కొత్తగా కేటాయించేటువంటి భూమికి సంబంధించి ఇక్కడ బిల్డింగ్తో పాటు రన్వేలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా అనేక అంశాల ఏర్పాట్లకు సంబంధించి కూడా పనులు త్వరగా జరగబోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మెయిన్ రోడ్డు దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి నక్కలపల్లి, గుంటూరుపల్లి ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో భూసేకరణకు సంబంధించి కూడా చేసినటువంటి పరిస్థితి. ఒకసారి ఆ గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎయిర్పోర్టు ఇక కళ సాకారం అవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది, దానికి సంబంధించి కూడా గుంటూరుపల్లి అలాగే నక్కలపల్లి చుట్టుపక్కల గ్రామాలతో పాటు మనం అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మొత్తానికి ఆర్టీవీ చేస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ వల్ల ఎట్లాంటి అనుకూల అంశాలు ఉండబోతున్నాయి, స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు, చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఎట్లా ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉండబోతుంది తదితర అంశాల మీద అన్నిటి మీద ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఎక్స్క్లూజివ్గా మీకు అందించబోతోంది. ఎయిర్పోర్టుకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఇక్కడ పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. 253 ఎకరాల భూమి సేకరణ మాత్రం 3 గ్రామాల నుంచి తీసుకుంటున్నారు. అది గుంటూరుపల్లి, నక్కలపల్లి అలాగే గాడిపల్లి. ప్రస్తుతం మనం నక్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. చూస్తున్నటువంటి ఈ ప్రాంతమే నక్కలపల్లి. ఇక్కడ దాదాపు నక్కలపల్లి అలాగే గుంటూరుపల్లికి సంబంధించి పూర్తిగా ల్యాండ్లు కొన్ని పోయేటువంటి అవకాశం ఉంటుంది, గ్రామాలు మాత్రం ఉంటాయి. అలాగే గాడిపల్లి మాత్రం గాడిపల్లిలో కానీ కొన్ని ఇండ్లు పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఒక్కసారి గ్రామంలోకి వెళితే మనకు అసలు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, వీళ్ళు కొంత అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వస్తే మాత్రం తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక ఆశావాద దృక్పథంతో మాత్రం ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా కొంత ఫస్ట్ ముందుగా కొంత వ్యతిరేకించినా కానీ తర్వాత మాత్రం అనుకూలంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒకవేళ ఎయిర్పోర్ట్ వస్తే తమ భూములకు కూడా వాల్యూ పెరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇండ్ల నివాస సముదాయాలకు కూడా చాలా విలువ పెరుగుతుంది, వ్యాపార వాణిజ్య సముదాయాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితికి ఇక ముందు ఉండేటువంటి పరిస్థితికి చాలా మెరుగైన సూచనలు ఉండేటువంటి అవకాశం ఉండడంతో గ్రామస్తులు ఒప్పుకున్నారు. ఈ నక్కలపల్లి, గుంటూరుపల్లికి సంబంధించినటువంటి భూములు ఎక్కువగా పోతున్నాయి. ఈ గాడిపల్లికి సంబంధించినటువంటి ఆ ఇండ్లు మాత్రం కొన్ని పాక్షికంగా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం గ్రామంలోకి వెళ్దాము. ఎక్కడైతే ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నటువంటి ప్రాంతాలు అంటే 253 ఎకరాల భూమి ఎక్కడెక్కడైతే ఉందో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి ఎవరెవరి భూములు వెళ్తున్నాయి అన్నటువంటి కోణంలో మనం ఇక్కడ స్థానికులు కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎయిర్పోర్టుకు సంబంధించి భూమి సేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. 205 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేసింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మనం లోపల పరిస్థితి చూద్దాము. నక్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మనం ఉన్నాము. ఒకసారి నక్కలపల్లి గ్రామ పంచాయతీ వాసులను కూడా మనం కనుక్కుందాము ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది భూములు కోల్పోయినటువంటి రైతులకు వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇస్తున్నారు, అసలు ఆ వాతావరణం ఉందా లేదా, వీళ్ళకు సంబంధించి ఎట్లాంటి ఒప్పందం వీళ్ళ మధ్య కుదుర్చుకున్నారు. 205 కోట్ల రూపాయలు భూములకు కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మొత్తం 253 ఎకరాల భూ సేకరణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మనం స్థానికంగా రైతులు ఉన్నారు, ఒకసారి మనతో మాట్లాడదాం. అన్న నమస్తే. ఇప్పుడు మీరు నక్కలపల్లి గ్రామస్తులేనా? ఓకే, మీ పేరు? ఉసిల దయాకర్. ఇప్పుడు ఇక్కడ గ్రామ పంచాయతీ అంటే నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి 3 గ్రామ పంచాయతీల పరిధిలో భూములు కూడా వెళ్తున్నాయి. మొత్తం 253 ఎకరాల భూ సేకరణ. గతంలో కొద్ది ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే కనిపించింది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక చూస్తే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం మీతో ఏం చర్చలు జరిపింది, అనుకూలంగా మారినటువంటి అంశాలు ఏంటి, మీకు ఎన్ని ఎకరాల ఎట్లుంది పరిస్థితి? 3 ఎకరాలకు ఉంది మాకు. అయితే భూమి ఇస్తారని చెప్పిండ్రు. లేకపోతే ఇక్కడ గజాల ఉంది, గజం లెక్క నష్టపరిహారం చెల్లిస్తారు మాకు. అంటే ఎయిర్పోర్ట్ రావడాలు మనకు మంచిదే, కానీ మాకు అనుకూలంగా అమౌంట్ ఇచ్చి ఇచ్చేయడానికి సంతోషం అన్నట్టు. అట్లా మీకు ఇప్పుడు ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు ఉన్నారు కదా, ఎకరానికి ఎంత ఇస్తా అని చెప్పారు వాళ్ళు? అంటే ఎకరాలు అంటే ఇంకో మా వాళ్ళు అయితే 2 కోట్లు చెప్పారు వాళ్ళు. గుంటూరుపల్లి ఇంకా మా ఊరు కూడా చెప్పారు, నక్కలపల్లి, గాడిపల్లి, అందరూ అదే అనుకున్నాం. ఇంకా ఎంత ఇస్తారని తెలియదు. ఇంకా అంటే 3 గ్రామాల ప్రజలు కలిసి అనుకొని ఇంత అయితే మాకు పడుతుంది అన్నటువంటి లెక్కలు అనుకున్నారు. ఓకే, ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మీ తీర్మానం ఎట్లుంది? రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము భూసేకరణకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పి అన్నారు. అసలు భూములు మీరు అప్పగించారు వాళ్ళకు? అప్పగించారు.
ఎక్కించలేదు, సర్వే అయింది. సర్వే అయింది. అవును. మొత్తం ఎన్ని ఎకరాల గురించి తీసుకున్నారు? 253 ఎకరాలు. దాంట్లో 83 ఎకరాల మాది, మనకు కలిపి అట్లా అన్నట్టు. ఓకే ఓకే. ఇప్పుడు గాడిపల్లిలో ఎన్ని ఎకరాలు ఉంది? ఇంకా మిగతా ఎక్స్టెన్షన్ అట్లా 40 ఎకరాలు కొంత, ఇంకోళ్ళు కొంతది ఎంతో. మీ ఈ ఊరు ఎంత? 83 ఏమో చెప్పిండు. ఓకే ఓకే. నక్కలపల్లి మాత్రం 83. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి ఆనుకొని ఉన్నటువంటి ఈ 3 గ్రామాలు. 3 గ్రామాలు. ఓకే ఓకే. అట్లా ఇప్పుడు మీ గ్రామస్తుల తీర్మానం అయితే జరిగింది, కానీ ఇంతవరకు వచ్చిండు. మొన్న వచ్చి చెప్తే అందరు చెప్పిన ఒక ఇంటికి ఒక నౌకరీ కావాలి అంటే నష్టపరిగా నౌకరీ, ఎందుకంటే అందరూ వ్యవసాయం చేసుకుంటారు కదా, ఇంకా మరి వేరే చేయలేము కదా. మళ్ళీ ఆ పైసలు అవి ఉంటే సెకండ్ ఆప్షన్, కానీ ఇంకా జీవనోపాధి కావాలి కదా, అందరూ వ్యవసాయం చేసుకుంటారు అట్లా. నాకు బర్రెలు ఉన్నాయి, 3 ఎకరాల సొప్ప ఇట్లా అంతా ఉన్నది, వాటిని వాటికి ఇట్లా అన్ని వేసినాను. ఓకే. ఈ వ్యవసాయం అంతా మీదే? మాదే. ఓకే ఓకే. ఎన్ని బర్రెలు ఉన్నాయి మొత్తం ఇక్కడ? నాకు 20 ఉన్నాయి. ఓకే. ప్రతిరోజు మీ ఇన్కమ్ అంటే బర్రెలు ఉన్నాయి కాబట్టి రోజు కానీ నెలకు కానీ మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది మొత్తం? అంటే ఇక బర్రెల మీద రోజుకు ఒక 500 వస్తాయి అట్లా. ఇంకా వ్యవసాయం మామూలుగా భూమి నాటేసుకున్నా ఇంకంతే. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 3 ఎకరాలు. ఉన్న 3 ఎకరాలు పోతుంది, ఎకరాలు కూడా వెళ్ళిపోతుంది. అవును. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీకు జీవనోపాధి ఎట్లా అనుకుంటారు మరి? ఏమనుకుంటాం, భూమి ఇచ్చింది అనుకో మళ్ళీ ఏమైనా చేసుకోవచ్చు, లేకపోతే తగిన జరిగితే మనం వేరే కాడ ఎక్స్టెన్షన్ చేసుకొని కొనుక్కోవచ్చు అట్లా. ఓకే ఓకే. ఇక్కడ చాలా మంది మరికొంతమంది ఉన్నారు స్థానికులు కూడా, ఎందుకంటే ఇప్పుడు మొత్తం వ్యవసాయం చేసుకునేటువంటి కుటుంబాలు ఇక్కడ ఉద్యోగాలు అనేది ఇక్కడ ఉండేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే మొత్తం ఇది ఒక రూరల్ ప్లేస్. అంటే వరంగల్ నగరానికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి నక్కలపల్లి, గుంటూరుపల్లి, అలాగే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి గాడిపల్లి, ఈ 3 గ్రామాలు కూడా మొత్తం గ్రామీణ వాతావరణమే. ఉపాధి అవకాశాలు అంటే వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నటువంటి పరిస్థితి, భూములు వెళ్తున్నటువంటి దాని మీద. సార్ మీ పేరెంట్స్? సార్ మన్నే శ్రీనివాస్. ఓకే ఓకే. ఇప్పుడు మీకు దాదాపు ఉన్నటువంటి భూములు కూడా దాదాపు అంటే పూర్తిగా వెళ్తున్నాయా సార్? పాక్షికంగా పూర్తిగా వెళ్తున్నాయి సార్. అంటే గ్రామాలు 2 గ్రామాలు నక్కలపల్లి, గుంటూరుపల్లి 2 గ్రామాలు పూర్తిగా వెళ్ళిపోతున్నాయి ఇండ్లతో సహా? ఇండ్లు పోతలేవు, ఓన్లీ జాగాలే, భూమి జాగాలే, వరి పొలం, పంట పొలాలు పోతున్నాయి. సరే నెంబర్ 122లో మాది 3 ఎకరాలు ఉంది, ఆ భూమి మొత్తం పోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు గాడిపల్లిలో ఎన్ని ఎకరాలు, మన ప్లస్ మీ నక్కలపల్లి, గుంటూరుపల్లి ఒక్కొక్క ఊర్లో ఎన్ని ఎకరాలు వెళ్తుంది? మొత్తం 253 ఎకరాలు. నక్కలపల్లి వచ్చి 44.5 ఎకరాలు మొత్తం రైతులది, గుంటూరుపల్లి వచ్చి 175 ఎకరాలు, పాతగడ్డపల్లి రైతులది 30 ఎకరాలు పోతుంది వాళ్ళది, మొత్తం 275 ఎకరాలు పోతుంది. మొత్తం 275 ఎకరాలు సర్వే చేసి రిపోర్ట్ చేసుకున్నారు వాళ్ళంతా. తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు మీరు కలెక్టర్ గారు మీకు ఏమేమి చెప్పారు అసలు మాట్లాడుతున్నప్పుడు? భూసేకరణ సమయంలో మీకు ఎట్లాంటి హామీలు ఇచ్చారు? మంత్రి సురేఖ వచ్చి కలెక్టర్ గారు ఆర్డీఓ ఇట్లా వచ్చిండ్రు, కొన్ని మీటింగ్ పెట్టి అనుకున్న రేటు గవర్నమెంట్ రేటు ప్రకారం కట్టిస్తా అంటే మాకు అట్లా కలవదని చెప్పిన అట్లా రేటు 2 కోట్ల రూపాయలు వస్తుంది ఇక్కడ మార్కెట్ రేటు. వాళ్ళు ఎక్కడ కట్టేయాలంటే వాళ్ళు రేటు తక్కువ అంటే మేము ఇవ్వని చెప్పినాం రైతులం, అందరితో ఆగిపోయింది. అంటే ఇప్పుడు ఇంకేం కొలికి రాలేదు ఇంతవరకు? ఇంకా రాలేదు. మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, 253 ఎకరాలు ప్రభుత్వం చెప్తుంది, 275 ఎకరాలు మీరు అంటున్నారు, సర్వే చేశారని చెప్పి అంటున్నారు. మరి కొలిక్కి రాకుండా మరి ఎట్లాంటి అండర్స్టాండింగ్ ఉండే అవకాశం ఉంటుంది? ధర కట్టేయకపోతే రైతులు భూములు ఏమని అంటున్నారు, ధర మాకు అనుకున్న ధర ఇవ్వకపోతే ఏమంటున్నారు. వాళ్ళు 24 లక్షలు అంటే అది కాదని అంత తక్కువకి ఇవ్వమని. ఎంత మీకు 24 లక్షలకు చెప్తుందా? పెట్టింది ఒకసారి. మీరేం చెప్తారు? 2 కోట్లు వస్తుంది ఇక్కడ మార్కెట్ రేటు, అంటే 1 కోటి పైన ఏ కట్టాలి అని రైతులు అంటారు. మినిమం 1 కోటి పైన. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు దాదాపు ఒకవేళ మీకు కూడా ఒకవేళ ఎయిర్పోర్ట్ వస్తే ఉపాధి అవకాశాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి కూడా ఏమైనా భరోసా ఇచ్చారా? చదువుకున్న వ్యక్తులకి ఇంటికి ఒకరికి ఏమైనా అవకాశం ఉంటే వీటికి అట్లా చేసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళకు ఏమైనా ఉద్యోగం కల్పించాలని చెప్పిన వాళ్ళు ఏమి హామీ ఇస్తా అని చెప్పిండ్రు, ఏమి ఇవ్వలేదు వాళ్ళు. ఇంతవరకు అయితే ఒక హామీ కానీ ఒక కోలిక అయితే రాలేదు, అంటే చర్చల వరకే పరిమితమైంది తప్ప పూర్తి స్థాయిలో ఇంకా నిర్ణయం జరగలేదండి. ఓకే ఓకే. ఓన్లీ సర్వే చేసుకున్నాను అంతే. మరి ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు కదా భూసేకరణ కూడా పూర్తి అయిపోయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్లస్ దానికి సంబంధించినటువంటి 205 కోట్ల రూపాయలు ఒక లెక్క జరిగింది, దానికి సంబంధించి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పి చెప్తున్నారు. అటువంటి అప్పుడు మీకు దానికి సంబంధించి అటువంటి ఇన్ఫర్మేషన్ లేదా? మరి ఇన్ఫర్మేషన్ లేదండి. ఆర్టీఓ గారి దగ్గర పోయినా మీటింగ్ పోయినాం, ఇక్కడ గ్రామంలో మీటింగ్ పెట్టిండ్రు, రేటు కట్టేయాలనే కానీ ఆగిపోతుంది రేటు కట్టినాయి. ఓకే. ఎన్ని రోజుల క్రితం జరిగింది ఈ మీటింగ్? 15 రోజులు అవుతుంది. ఇక్కడ నక్కలపల్లి విలేజ్ ఎంఆర్ఓ ఇట్లా వచ్చిండు, ఆర్ఐ సర్వే వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వస్తే మన వాళ్ళు 2 కోట్లు కావాలన్నారు రైతులు, ధర కట్టేయాలంటే అంత రేటు కాదు. వాళ్ళు 24 లక్షల నుంచి 40 లక్షల దాకా వచ్చిండ్రు. అంత క్లియర్ కావాలి కదా రేట్. ఓకే ఓకే. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మాత్రం 205 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటున్నటువంటి లెక్కల ప్రకారం, అధికారుల అంచనాల ప్రకారం కూడా 205 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం 253 ఎకరాలని చెప్తున్నారు, కానీ 275 ఎకరాలకు సర్వే కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ రైతులతో చర్చలు జరుపుతున్నారు. కానీ ఇక్కడ ఆగినటువంటి సమస్య ఏంటంటే ఇక్కడ మేము చర్చల వరకే పరిమితమైంది తప్ప ఈ భూములు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే రాలేదు, ఇంకా పూర్తిగా చర్చల వరకే పరిమితమైంది. ఇప్పుడు
దాదాపు 40 లక్షల రూపాయలు మాత్రమే మాకు చెల్లిస్తా అని చెప్పి అంటున్నారు, అది ప్రభుత్వం రేట్ అని చెప్పి అంటారు. కానీ మార్కెట్ రేటు మాత్రం ఇక్కడ దాదాపు 2 కోట్ల వరకు వెళ్తుంది. కాబట్టి అది పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి వచ్చిన తర్వాతనే ఇంకా మేము నిర్ణయం తీసుకుంటాము. ఇప్పటికీ 3 గ్రామాలకు సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయం తీసుకోలే అన్నది మాత్రం వీళ్ళు గ్రామస్తులు స్థానికంగా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తున్నటువంటి విషయాలు. కానీ ఇక్కడ దాదాపు మినిమం ₹1 కోటి సరే పలకాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి నక్కలపల్లి గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ దాదాపు ఇక్కడ కొన్ని బౌండరీస్ కూడా పెట్టారు, ఏ ప్రాంతాలు ఉన్నాయన్నటువంటి విషయాలు కూడా ఆర్టీవీ మరింత పరిశోధనాత్మకంగా వెళ్తుంది. ఇక్కడ 3 ప్రాంతాలని పరిశీలించినట్లయితే ఇక్కడ నక్కలపల్లికి సంబంధించి 48 ఎకరాలు, అలాగే గుంటూరుపల్లికి సంబంధించి 175 ఎకరాలు, అలాగే గాడిపల్లికి సంబంధించినటువంటి 35 ఎకరాల భూమి మాత్రం అందులో కొన్ని ఇండ్లు పోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అది సిగ్నల్ టవర్ కోసం అక్కడ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. మొత్తానికి ఒక ప్రణాళిక అయితే సిద్ధమైంది, డిపిఆర్లు కూడా సిద్ధమవుతున్నాయి. ప్రతి ప్రణాళిక కూడా ఒక అంచనాలు ఉన్నాయి, అధికారులు కూడా చర్చలు జరుపుతున్నారు. కానీ భూసేకరణ జరిగిందని చెప్పి అధికారులు చెప్పారు. కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి భూసేకరణ జరగాల్సినటువంటి అవసరమే ఇక్కడ కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో ఇంకా చర్చలు జరగాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం వరంగల్ నుండి వస్తున్నటువంటి ప్రాంతంలో నక్కపల్లి ప్రాంతంలో గ్రామ శివార్లో ఉన్నాము. ఇక్కడ ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే భూమికి సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఇక్కడ నుండి చూస్తుంటే ఇక్కడ దాదాపు ఒక్కసారి మనం చూస్తున్నాం, దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎల్ అనే బోర్డు ఇక్కడే మార్కింగ్ అధికారులు చేశారు. ఈ ఎల్ అనేది దాదాపు ఇది లెఫ్ట్ సైడ్ అని చెప్పి తీసుకుంటున్నారని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ నుండి మరికొంత ప్లేస్ మార్కింగ్ చేశారు. ఆ ప్లేస్ కూడా ఆ మార్కింగ్ చేసినటువంటి ప్రాంతం కూడా ఈ మధ్య ఉన్నటువంటి ప్రాంతం కూడా ఎయిర్పోర్ట్ అటాక్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం గ్రామంలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు మాత్రం అలాగే ఉంటాయి. ఈ గ్రామ శివార్లో ఉన్నటువంటి అలాగే రంగశాయిపేట అలాగే ఇక్కడ ఉన్నటువంటి నక్కలపల్లి గ్రామం మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం మాత్రం ఎయిర్పోర్ట్ అటాక్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్థానికంగా ఉన్నటువంటి మరొకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీకు అధికారులు ఇక్కడ వచ్చి మార్కింగ్ చేశారు, వాళ్ళు సర్వే చేసుకుని వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి మీకు ఏమన్నా సర్వే నెంబర్ 122 118 మాది మా కుటుంబం అంతా కూడా 3 ఎకరాల భూమి ఉంటుంది. 3 ఎకరాల భూమి సర్వే చేసి సర్వే రిపోర్ట్ మొత్తం వాళ్ళు రాసుకున్నారు. ఇలాంటి సంతకాలు తీసుకోలేదు రైతు దగ్గర నుంచి. మీటింగ్ పెట్టిండు, ధర కానీ అయిపోయింది. ధర మాకు అనుకున్న ధర కట్టిస్తే ఇస్తామని చెప్పి అన్నారు రైతులందరూ. అంతవరకు చర్చ వరకు అయింది తప్ప ఇంకా క్లారిటీ రాలేదు. ఓకే 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 మీ పేరేంటండి? ప్రభాకర్. ఇప్పుడు మీరు దాదాపు ఇక్కడ కలెక్టరేట్లో కూడా మీటింగ్ పిలిచినట్టు అని చెప్పి అక్కడ మీటింగ్ ఉన్నారు మీ అందరూ? ఓకే, ఏం చెప్పారు మీ ఇక్కడ కమిటీ మేడం అన్నది? మేము పెద్దల కలెక్టర్ గారితో మంత్రి వాళ్ళతో మాట్లాడి రేటు అనుకూలంగా రేటు కట్టిస్తామని వాళ్ళు ఒక మాట ఇచ్చిండ్రు. క్లియర్ కాలేదు ఇంకా. ఓకే ఓకే, అక్కడ ఏం జరిగింది? ఇంకా ఏం మాట్లాడింది అక్కడ? అక్కడ మేడం ఏం చెప్పలేదు మాకైతే. మీరు ఏమున్నా ఇప్పుడే కొట్లాడుకోవాలి కానీ అన్యాయంగా మేము చెప్పేది ఏముండదు అని చెప్పేసింది మేడం. ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ బోర్డు ఉంది కదా, ఇక్కడ ఇట్లాంటివి ఎక్కడెక్కడ మార్కింగ్ ఇచ్చారు? అక్కడ ముందు ఇచ్చింది. ముందు కూడా ముందు. ఓకే, ఇప్పుడు ఈ నక్కలపల్లి ఎంత 48 ఎకరాలా? 168 వరకు సర్వే నెంబర్ 168 సర్వే నెంబర్ వరకు రెడ్ జూన్ లో ఇచ్చిండు. ఎంత రెడ్ జోన్? ఇప్పుడు రెడ్ జూన్ సర్వే నెంబర్లో మొత్తం. ఓకే 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 ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి అయితే 168వ సర్వే నెంబర్ కూడా మొత్తం రెడ్ జోన్ ఉందని చెప్పి అంటారు. గుంటూరుపల్లికి సంబంధించినటువంటి 175 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాంతం కూడా ఆ రెడ్ జోన్లో ఉన్నాయి. అంటే ఈ ప్రాంతంలో ఇలాంటి అమ్మకాలు కానీ కొనుగోళ్లు కానీ చేయకుండా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి నేపథ్యంలో భూములు బదలాయింపు జరిగిన తర్వాత మళ్ళీ రేట్లు ఎక్కువ కట్టించాల్సి ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఎట్లాంటి రెడ్ జోన్లో మాత్రం పెట్టారంటే అమ్మకాలు కానీ కొనుగోలు కానీ జరగకుండా ఉండడం కోసం ఇక్కడ వాళ్ళు లాక్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి గ్రామస్తులు కూడా ప్రస్తుతానికైతే చర్చలు జరిపారు. కానీ రేపు ఇంకా ఫిక్స్ కాకపోవడం వలన ఆగిపోయింది. మంత్రి కొండా సురేఖ గారికి అలాగే మిగిలినటువంటి మంత్రులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళతోటి ఉన్నతాధికారులు చర్చలు జరిపి కావాల్సిన రేపు ఇస్తామని చెప్పి అంటున్నారు. కానీ ఇంకా చూడాలి ఏం జరుగుతుందనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.